హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్ వరల్డ్. ఈరోజు వీడియో మంత్రాలయం టూర్ అండి. సికింద్రాబాద్ నుంచి మంత్రాలయానికి వన్ డేలో ఎలా వెళ్ళి రావాలి, అక్కడ రూమ్స్ ఏంటి, దర్శనం ఎట్లా, అక్కడ ఫుడ్ ఎలా, అలానే నియర్ బై ప్లేసెస్ ఎలా కవర్ చేయాలి వన్ డేలో అనేది ఫుల్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో ఉంటాయి. స్టార్టింగ్ మేము మంత్రాలయం వెళ్దాం అనుకున్నప్పుడు మన తెలుగు అంటే మన సికింద్రాబాద్ నుంచి మంత్రాలయానికి డైరెక్ట్గా రూట్ అనేది అంటే ట్రాన్స్పోర్ట్ అనేది చాలా కష్టంగా ఉందండి. అన్ని వీడియోస్ కూడా అంటే యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు అన్ని వీడియోస్ కూడా బై రోడ్లో ఉన్నాయి. సో బస్సెస్ కూడా డైరెక్ట్గా లేవు. ఒక 2-3 ప్లేసెస్లో ఆగి మళ్ళీ వేరే బస్కి షిఫ్ట్ అయ్యి మనం వెళ్ళవలసి ఉంది. సో చాలా కష్టంగా ఉందనుకున్నప్పుడు ఒకసారి ట్రైన్స్లో కూడా చెక్ చేద్దామని సెర్చ్ చేసామండి. మాకైతే ఒక 2-3 ట్రైన్స్ అనేవి డైరెక్ట్ మంత్రాలయానికి ఉన్నాయి. సో మేము అవి పిక్ చేసుకొని టూర్ అనేది ప్లాన్ చేసుకున్నాము. మీరు ఈ ఒక్క వీడియో చూస్తే చాలు మంత్రాలయానికి చాలా ఈజీగా ఒక్క రోజులో వెళ్ళి రావచ్చు. మరి అవేంటో మీకు వివరంగా చెప్తాను. వీడియో స్టార్ట్ చేసేద్దాం. మేమైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మా టూర్ స్టార్ట్ చేసామండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మనకి డైలీ కూడా రాయలసీమ ఎక్స్ప్రెస్ అండి. ఈ ట్రైన్ అనేది డైలీ ఉంటుంది. ఈవినింగ్ 5:15కి ఉంటుందండి. సికింద్రాబాద్ నుంచి అంటే నిజామాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది, మనకి సికింద్రాబాద్లో కూడా ఉంటుంది. సో 5:15కి స్టార్ట్ అవుతుంది. ఈ ట్రైన్ అనేది డైరెక్ట్ మంత్రాలయం రోడ్లో మనకి హాల్ట్ ఉందండి. సో మనం ఈ ట్రైన్ ఎక్కితే మన మంత్రాలయం రోడ్డుకి ఈజీగా ఎటువంటి టెన్షన్ లేకుండా ఎక్కడ సఫర్ అవ్వకుండా వెళ్ళిపోవచ్చు. సో మేము 5:15కి ట్రైన్ కూడా కరెక్ట్ టైంకే వచ్చేసిందండి. మేమైతే స్టార్ట్ అయిపోయాము. సికింద్రాబాద్ స్టేషన్ కూడా ఇప్పుడు రెనోవేషన్లో ఉంది కాబట్టి చాలా కష్టంగా ఉంది. అంటే మనం ప్లాట్ఫామ్ నుంచి ప్లాట్ఫామ్కి లగేజీలు ఉంటే మటుకి చాలా కష్టంగా ఉంది. ఎస్కలేటర్లు అన్నీ ఆపేసేసారు. సో మీరు రెగ్యులర్గా కన్నా ఇంకొంచెం బిఫోరే మీరు స్టేషన్కి చేరుకోవడం చాలా మంచిది. మేము అట్లా వెళ్ళామండి. 5:15కి ఎగ్జాక్ట్గా ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఈ రాయలసీమ ఎక్స్ప్రెస్ అనేది 3 స్టేట్స్ని టచ్ చేస్తుందండి. మన తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి ఏపీలోకి ఎంటర్ అవుతుంది ఈ ట్రైన్ అనేది. సో ఈ ట్రైన్లో మాకు అంటే కర్ణాటక, ఇటు మన తెలంగాణ ఈ మొత్తం అందరు కలిసిన మనుషులు ఉన్నారు. అట్లనే లాంగ్వేజెస్ కూడా అలానే ఉన్నాయండి. ఇది మా ఈవినింగ్ 5:15కి స్టార్ట్ అయ్యి నైట్ 11కి మంత్రాలయం రోడ్ వెళ్తుందండి ఈ ట్రైన్ అనేది. వెళ్ళిపోయాము. ఒక 15 మినిట్స్ లేట్ అయింది. స్టేషన్లో దిగామండి. స్టేషన్ అయితే ఈ విధంగా ఉంది. నైట్ 11కి 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి మంత్రాలయంలో. ఇది మేము దిగింది ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద. జనాలు కూడా చాలా మంది ఉన్నారండి. చాలా మంది కూడా అక్కడే కూర్చొని వెయిట్ చేస్తున్నారు ట్రైన్స్ కోసం అని. చాలా మంది ఉన్నారు. మనకి నైట్ 11 అయినా 12 అయినా అసలు పట్టపగల్లాగా ఉంది. మనకి ఫుడ్ కానీ అక్కడ కూర్చోడానికి కానీ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. సరే స్టేషన్ మొత్తం చూడండి చాలా నీట్గా ఉంది. కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారట. చాలా నీట్గా ఉంది, చాలా పెద్దగా ఉంది, చాలా ఓపెన్ ప్లేస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అందరూ కూడా ఇక్కడే చాలా మంది పడుకుంటున్నారు కూడా స్టేషన్లోనే. రెండు ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. ఇప్పుడు మేము 11కి రాయలసీమ దిగాం కదా. నెక్స్ట్ మళ్ళీ సికింద్రాబాద్కి వెళ్ళే ట్రైన్ కూడా అదే టైంకి ఉంటుంది. సో దానికి వచ్చిన జనం కూడా అందరూ ఉన్నారు. ఇలా స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకి చూసారా ఇన్ని ఆటోలు, కార్లు ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మంత్రాలయం వెళ్ళటానికేనండి. సో మనకి నైట్ 12 అయినా ఏ టైం అయినా సరే ట్రాన్స్పోర్ట్ మంత్రాలయం రోడ్ నుంచి మంత్రాలయం టెంపుల్కి ట్రాన్స్పోర్ట్కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక 1/2 అవర్ జర్నీ ఉంటుందండి. మంత్రాలయం రోడ్ జంక్షన్ నుంచి మంత్రాలయం టెంపుల్కి ఒక 1/2 అవర్ జర్నీ ఉంది. సో ట్రాన్స్పోర్ట్కి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. మనం కనుక ఆటో పిక్ చేసుకుంటే పర్ పర్సన్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అలా కాకుండా మనము ఒక ఆటో మొత్తం మన కోసమే హైర్ చేసుకుంటే మనము మొత్తము ఒక 500 వరకు మనము పే చేస్తే మనకు ఆటో మన వరకే ఉంటుంది. ఇంకెవరిని దాంట్లోకి తీసుకోరు. మేమైతే అట్లానే అండి ఒక ఆటోని మా వరకే తీసుకున్నాము, ఇంకెవరు లేకుండా. సో స్టార్ట్ అయిపోయిందంటే ఇక్కడ క్యాబ్ ఫెసిలిటీ అనేది చాలా తక్కువగా ఉంది. ఇట్లా ఆటోస్ ఎక్కువగా ఉన్నాయండి. సో మేమైతే ఆటోనే పిక్ చేసుకున్నాము. ఆ స్టేషన్ వరకే అంటే ఆ లైటింగ్స్ కానీ కొంచెం ఆ వాతావరణం అలా ఉంది. ఆ స్టేషన్ నుంచి కొంచెం వెళ్ళగానే అంతా చీకటిగా కొంచెం పల్లెటూరు వాతావరణంలోనే ఉందండి. ఒక 1/2 అవర్ జర్నీ వచ్చేసరికి మేము డైరెక్ట్గా రూమ్స్ ఎక్కడైతే బుక్ చేసుకున్నామో ఆ ప్లేస్కే తెచ్చేశారు.
ఇక్కడ రూమ్స్ అన్ని కూడా మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నామండి. రూమ్స్ అనేవి మన మంత్రాలయం వాళ్ళది వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్లో డైరెక్ట్గా బుక్ చేసుకున్నాము. కరెక్ట్గా మనము ఊరు వెళ్ళడం 1 month బిఫోర్ మనకి రూమ్స్ ఓపెన్ అవుతాయి ఆన్లైన్లో. సో డేట్ చూసుకొని మనం బుక్ చేసుకోవాలండి. ఆన్లైన్లో కొన్ని రూమ్స్, కొన్ని గెస్ట్ హౌస్ అవైలబుల్ ఉన్నాయి, డైరెక్ట్గా వెళ్తే కొన్ని అవైలబుల్ ఉంటాయి. రూమ్స్ కూడా మనకు ఒకవేళ ఆన్లైన్లో దొరక్కపోయినా టెంపుల్ దగ్గర చాలా ఉన్నాయండి లాడ్జీలు, ఇవన్నీ ఉన్నాయి. లాడ్జీలు కూడా వద్దు అనుకుంటే మనకి 100 రూపీస్లోనే జస్ట్ ఫ్రెష్ అప్ అవటానికి దేవస్థానం వాళ్ళే మనకి వసతి ఉంది, మీరు అవైనా యూజ్ చేసుకోవచ్చు. మేమైతే సుశీలేంద్ర గెస్ట్ హౌస్ అండి, ఇది ఆన్లైన్లోనే మేము బుక్ చేసుకున్నాము. ఏసీ రూమే బుక్ చేసుకున్నామండి. మాకైతే 1400 వరకు ఛార్జ్ చేశారు. సో ఈ విధంగా లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది, అంటే పెద్దవాళ్ళతో వెళ్ళినప్పుడు కూడా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మేము బిఫోరే రూమ్ బుక్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోయి సిఆర్ఓ ఆఫీస్ ఉన్నదండి, మనం అక్కడికి వెళ్ళి మన ఆధార్ కార్డు, మన డీటెయిల్స్ అవన్నీ ఇస్తే మనకి రూమ్ కీస్ ఇస్తారు. మేము అవి తీసేసుకొని వచ్చేసాము. కరెక్ట్గా మేము ఇక్కడికి వచ్చేసరికి midnight 12 అయింది. 12కి వచ్చిన ఫుడ్కి కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదండి, హ్యాపీగా వచ్చేసేయచ్చు. మీకు ఇప్పుడు నేను రూమ్ చూపిస్తాను. మీకు చాలా నీట్గా ఉన్నాయి. ఇప్పుడు మేము చేసుకునే ఏసీ రూమ్ బుక్ అండి. దీంట్లో అయితే ఫస్ట్ స్టార్టింగ్ ఇట్లా ఒక రూమ్ ఇచ్చారు, ఇక్కడ ఒక ఫ్యాన్ కూడా ఉంది. కొన్ని రూమ్స్లో ఇట్లా చైర్స్ ఇచ్చారు, కొన్ని రూమ్స్లో అయితే సోఫా ఉంది. సో మేము తీసుకున్న దాంట్లో ఇట్లా ఈ విధంగా చైర్ ఉందండి. దాంట్లో నుంచి ఇట్లా రూమ్లోకి వెళ్ళగానే మనకి మంచిగా డ్రెస్సింగ్ టేబుల్ కానీ డ్రెస్సింగ్ అవడానికి, అట్లానే మన తీసుకెళ్ళిన లగేజ్ పెట్టుకోవడానికి స్టాండ్ కానీ, రూమ్ కూడా చాలా విశాలంగా చాలా నీట్గా ఉన్నాయి. బెడ్ కూడా చూడండి 3 to 4 members ఈజీగా పడుకోవచ్చు మనము, చాలా ఈజీ, బాగుంది. ఏసీ కూడా, రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయి, బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి. కాకపోతే ఇక్కడ ఎక్స్ట్రా బెడ్స్ కానీ మ్యాట్స్ కానీ ఏమీ ఇవ్వరు. సో మనం ఎక్కువ మంది ఉంటే మనతో తీసుకెళ్ళటము బెస్ట్. ఏమన్నా బెడ్షీట్స్ అట్లాంటివి కానీ ఎక్స్ట్రా ఇక్కడ ఏం ప్రొవైడ్ చేయరండి. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. చూసారా, ఇదేనండి సుశీలేంద్ర వసతి గృహం. ఇక్కడ ఈ దాంట్లో 100 రూమ్సే ఉంటాయి. దీనికి కోడ్ వచ్చేసరికి SVG అని కనిపిస్తుంది మీకు. అలానే దీని పక్కనే ధీరేంద్ర వసతి గృహం అని, ఇట్లా అన్ని కూడా బిల్డింగ్స్ అని ఒకదాని పక్కన వరుసగా లైన్లో ఉంటాయండి మనకి. వీటిలో కొన్ని ఆన్లైన్లో ఉంటాయి, కొన్ని డైరెక్ట్గా వెళ్తే దొరుకుతాయి మనకి. ఇవన్నీ కూడా దేవస్థానం వాళ్ళవి. ఇవి కాకుండా ప్రైవేట్ హోటల్స్, లాడ్జీలు కూడా చాలా ఉన్నాయండి మంత్రాలయంలో. మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత దొరుకుతాయో దొరకవు అన్నట్టుగా మేమైతే ముందే బుక్ చేసేసుకున్నాము. 1 month బిఫోరే బుక్ చేసుకున్నామండి. 1 month బిఫోరే మనకు ఓపెన్ అవుతాయి రూమ్స్ అనేవి. కరెక్ట్గా మనం ఏ డేట్నే వెళ్దాం అనుకుంటున్నామో ఆ డేట్కి 1 month బిఫోర్ చూసుకోవాలి మనము. ఇవన్నీ అయితే అక్కడ దర్శనం టికెట్స్, సేవా టికెట్స్ అండి ఇవన్నీ కూడా. సో మేము ఇంకా మార్నింగ్ లేసేసి మేము రెడీ అయ్యి టెంపుల్కి వెళ్తున్నామండి. ఇప్పుడు మేము ఉంటున్న రూమ్స్ నుంచి బ్యాక్ సైడ్ కూడా టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. మేము ఆ రూట్లో వచ్చాము ఇప్పుడు. సో ఈ విధంగా బ్యాక్ సైడ్ అండి, ఇది టెంపుల్కి బ్యాక్ సైడ్ నుంచి కూడా మనం వెళ్ళొచ్చు. ఈ బ్యాక్ సైడ్ నుంచి వచ్చినప్పుడే ఇక్కడే అన్నదానం ఉంటుందండి. అన్నదానం కూడా ఇక్కడే చూపిస్తున్నారు కదా, అన్నపూర్ణ భోజనశాల అని. ఇదే అన్నదాన సత్రం. అయితే ఇక్కడ మనకి ఫ్రీగానే ఫుడ్ డొనేట్ చేస్తూ ఉంటారు. ఇంకొకటండి, ఈ టెంపుల్కి వెళ్ళాలంటే కంపల్సరీగా డ్రెస్ కోడ్ అనేది కంపల్సరీ పాటించాలి. లేడీస్ అయితే శారీస్, కుర్తీస్ అట్లా వేసుకోవాలి. అన్నీ కూడా ట్రెడిషనల్ డ్రెస్సే వేసుకోవాలి. జెంట్స్ వచ్చేసారు మటుకి, అంటే లోపల గర్భాలయంలోకి అంటే మెయిన్ టెంపుల్లోకి వెళ్ళినప్పుడు మటుకి షర్ట్ కానీ బనీన్ కానీ ఏమీ ఉండకూడదండి. అవి లేకుండానే ఎంటర్ ఉంటుంది, లేకపోతే మనల్ని మటుకు లోపలికి పంపిరు. లోపల అంటే గుడి బయట వరకు షర్టు అవన్నీ వేసుకోవచ్చు, కానీ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మటుకి మీరు కంపల్సరీగా బనీన్ కానీ షర్ట్ కానీ ఒంటి మీద ఉండకూడదు. అదొకటి గుర్తుపెట్టుకొని వెళ్ళాలి.
ఈ విధంగా చూడండి గుడి గోపురం అనేది. మనం టెంపుల్ లోపలికి వచ్చేసామండి. మేము వెళ్ళేసరికి మార్నింగ్ 6:30 అవుతుంది. 6:30 టైంలో ఈ విధంగా ఉన్నారు. అప్పుడిప్పుడే వస్తున్నారండి సేవ టికెట్స్ తీసుకున్న వాళ్ళు. ఆ సేవ కూడా అయిపోయి దర్శనానికి వెళ్ళొస్తున్నారు. మామూలుగా వచ్చేవాళ్ళు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. 6:30 అవుతుంది మేము వెళ్ళినప్పుడు. మేమైతే టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము కదా. ఇక్కడ ఈ గుళ్ళో మేము ముఖ్యంగా గమనించింది ఏంటంటే ఇక్కడ మొక్కులు ఎలా తీర్చుకుంటున్నారంటే అడుగుని అంటే ఒక్కొక్క అడుగుకి కూడా ఒక అడుగు వేసి అక్కడ మళ్ళీ ఇలా కూర్చొని నమస్కారం చేసుకొని మళ్ళీ లేచి మళ్ళీ ఇంకొక అడుగు మళ్ళీ అక్కడ నమస్కారం, ఈ విధంగా ఉన్నాయండి ఇక్కడ మొక్కులు అయితే. అంటే వాళ్ళు కోరిన కోరికలు తీర్చుకున్నప్పుడు ఈ విధంగా మొక్కు చెల్లిస్తారంట ఇక్కడ. అలానే మనకి ఇలా టీవీలో ఎప్పటికెప్పుడు లైవ్ దర్శనం అనేది కంటిన్యూస్గా ఉంటుందండి. మార్నింగ్ మేము వెళ్ళినప్పుడు స్వామివారి అంటే ఆయన జీవసమాధి పొందారు కదా, దానికి ఎటువంటి అలంకరణ లేకుండా నార్మల్గా అంటే రాయితో మనకి ఎలా ఉంటుందో డైరెక్ట్గా మేము అది చూసాము. కొంచెం సేపు అయిన తర్వాత దానికి అలంకరణ కూడా చేశారు. ఈ విధంగా 3 స్టెప్పులుగా ఉంటుందండి. మార్నింగ్ టైంలో ఒకటి, కొంచెం సేపు అంటే ఒక 10 o'clock అట్లా ఒక దర్శనం, అది అయిపోయిన తర్వాత ఇంకో దర్శనం, ఆ విధంగా ఉంటుంది. మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చి చూడండి ఎంతమంది జనం ఉన్నారు అసలు. ఇంకా దర్శనం వివరాలు వచ్చేసరికి కూడా ఎక్కువగా ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోతారండి, లేదంటే సేవా టికెట్స్ ఉంటాయి. ఆ సేవా టికెట్స్ తీసుకున్న వాళ్ళు వాటికి వెళ్తారు. దర్శనం అయినా సేవకి వెళ్ళినా ఎవరైనా సరే డ్రెస్ కోడ్ మటుకి కంపల్సరీ అండి, కంపల్సరీ పాటించాల్సిందే ఇక్కడ. చూసారు ఇప్పుడు మీరు చూసిన లైన్లన్నీ కూడా ఫ్రీ దర్శనంకే. దర్శనానికి ఎక్కువ టైం పట్టదు, మనకి వెళ్ళిపోవచ్చు. ఎంతమంది జనం ఉన్నా కూడా చాలా ఈజీగానే దర్శనం అయిపోతుంది. మేము మార్నింగ్ టైమే 2 times చేసుకున్నామండి దర్శనం అనేది. అంటే సేవా టికెట్స్ ఇవన్నీ కూడా మాకు అసలు ఏం తెలియదు. మేము కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి ఏ సేవ చేస్తే ఇలాంటివన్నీ కూడా మనకు తెలియదు. మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మైక్లో. చూడంటే ఈ టైంలో ఈ సేవ స్టార్ట్ అవబోతుంది, అందరు రండి అని కూడా అనౌన్స్మెంట్లు వస్తూనే ఉన్నాయి. సో మాకు ఎటువంటి తెలియదు కాబట్టి మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. చాలా ప్రశాంతంగా చాలా ఈజీగా అయిపోయింది. మార్నింగే 2 times మేము దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసేసుకొని ఇలా బయటకు వచ్చి ఇంకా గుడిలో ఏమున్నాయో అవన్నీ చూస్తున్నామండి. మనం బయటికి రాగానే తీర్థము అక్షింతలు కూడా ఇస్తారు, అవి తీసేసుకొని ఇంకా గుడిలో ఏమేమి ఉన్నాయో అవన్నీ చూస్తున్నాము. చూసారా ఇవన్నీ స్వామివారికి ఉత్సవాలప్పుడు అలాంటప్పుడు ఉపయోగిస్తారు. అన్ని వెండి బంగారాలతో తయారు చేసినవేనండి ఇవన్నీ కూడా. ఇది చూసారా రాఘవేంద్ర స్వామి వారి జీవ సమాధి నమూనా అండి అది. ఈ పక్కన అన్ని కూడా బంగారు సింహాసనాలు వెండితో తయారు చేసినవి అండి ఇవన్నీ కూడా. రాఘవేంద్ర స్వామి వారు శ్రీరాముని భక్తులండి. అందుకే మనకి మంత్రాలయంలో ఎటు చూసినా కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అన్ని చోట్ల కనిపిస్తానే ఉంటది మనకి. ఇది మొత్తం గుడి యొక్క నమూనా అండి. ఇది వచ్చరికి మెయిన్ టెంపుల్ యొక్క గోపురం.
చూసారా, అందరూ కూడా ధోతి పంచుల్లోనే కనిపిస్తున్నారు జెంట్స్ అందరూ కూడా. ఇక్కడ సేవా టికెట్ భాగంలో పాల్గొన్న వాళ్ళైతే ఆరెంజ్ కలర్లో ధోతి అను పైన కండువా వేసుకుంటారు. మామూలుగా అంటే సేవ లేకుండా మామూలు దర్శనం వచ్చిన వాళ్ళు వైట్ కలర్లోనే వేసుకుంటున్నారండి. సో మేము టెంపుల్లో అన్ని దర్శనం చేసుకొని ఇంకా బయటికి వచ్చాము. అంటే మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము కాబట్టి బయటకు వెళ్ళేటప్పుడు అసలు మెయిన్ ఎంట్రన్స్ వైపు వెళ్దామని చెప్పేసి మెయిన్ ఎంట్రన్స్ నుండి బయటకు వచ్చాము. ఇటువైపు ఇప్పుడు మీరు చూస్తుంది అసలు మెయిన్ ఎంట్రన్స్ అండి. అంటే మనము మంత్రాలయం టెంపుల్కి తీసుకువెళ్ళండి అని అంటే ఎవరినైనా సరే మన వెహికల్స్ వచ్చేసి ఇటు మెయిన్ ఎంట్రన్స్ వైపే మనల్ని డ్రాప్ చేస్తారు. అటువైపు నుంచి ఎంట్రీ అయితే మనకి టెంపుల్ ఈ విధంగా కనిపిస్తుందండి బయట అంతా. ఇక్కడ మనం ఫస్ట్ టెంపుల్లోకి రాగానే ఇప్పుడు మీరు చూస్తున్న వైపు వెళ్తే తుంగభద్ర నదికి వెళ్తామండి. అక్కడికి వెళ్ళి అక్కడ స్నానాలు చేసేసుకొని భక్తులందరూ ఇంకా టెంపుల్ దర్శనానికి వస్తారు. ఫస్ట్ మనం వచ్చినప్పుడు మంచాలమ్మ తల్లి అండి. ఇది బయట మెయిన్ ఎంట్రన్స్లోనే మనకి రైట్ సైడ్నే ఉంటుంది. చూసారా, ఈ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాతే రాఘవేంద్ర స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తారు. ఈ టెంపుల్ పక్కగుండానే తుంగభద్ర నదికి వెళ్ళటానికి మనకి దారి ఉంటుంది. సో మాకు రూమ్స్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి రూట్ అని చెప్పారు కాబట్టి మేము అటు నుంచి వచ్చాం. మాకు తెలీదు, అంటే ఎటు నుంచి వెళ్తే ఏం వెళ్తుందో తెలియదు కాబట్టి మేము అలా వచ్చాము. ఇప్పుడైతే ఫుల్ మొత్తం తెలిసిపోయింది ఎటు నుంచి వెళ్తే మనకి తెలుస్తుందని. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా లైవ్ దర్శనం అండి. అంటే ఇప్పుడు ప్రస్తుతం రాఘవేంద్ర స్వామి వారి సమాధికి ఆ విధంగా అలంకరణ చేసుకుంది. చూసారా, మెయిన్ ఎంట్రన్స్ ఇది గేట్ అనేది. బయట అంటే ఎంట్రన్స్ దగ్గర ఒక కమాన్ ఇలా కడతారు కదా, ఇది మొత్తం ఇది ఆర్చ్ అండి. ఆర్చ్ ఎదురుగా కూడా చుట్టుపక్కల కూడా ఇదే విధంగా డెకరేషన్ ఉంటుంది. మనం ఆటోస్ కానీ మన కార్లు కానీ ఏవైనా సరే టెంపుల్ దగ్గర దించమంటే అక్కడ దించేస్తారు. సో మేము దర్శనాలు అన్నీ అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా టిఫిన్ చేద్దామని చూస్తున్నామండి. ఇదంతా కూడా మీరు చూసేది షాపింగ్ కాంప్లెక్స్. ఇదంతా మెయిన్ ఆర్చ్ ఎదురుగానే ఉంటుంది. సో అక్కడే మెయిన్ ఎంట్రన్స్లోనే మనకి ఈ ఎంపీటీఆర్ అనేది టిఫిన్ సెంటర్ అండి. ఇది నేను చెప్పాను కదా, మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఫేమస్ ఫుడ్ ఏంటా, అక్కడ ఫేమస్ హోటల్స్ ఏంటి అని సెట్ చేస్తామని చెప్పాను కదా. అలా సెట్ చేసినప్పుడే మాకు ఈ ఎంపీటీఆర్ అనేది ఇక్కడ ఫుడ్ బాగుంటుందని చాలా వీడియోస్లో చూశాను నేను. సో మేము కూడా దానికే వెళ్ళాము. అసలు రష్ ఉందండి, ఫుల్ రష్ ఉంది, ఎంతమంది జనము. అంటే ప్లేస్ అనేది చాలా తక్కువగా ఉంది. మనము సిట్టింగ్ అయితే లేదు, మనం నిలబడి తినటమే. సో మేము చాలా కష్టపడి ప్లేస్ సంపాదించుకొని ఇక్కడైతే మేము పూరి, పొంగల్, అలానే మసాలా దోశ, ఉప్మా, ఇడ్లీ ఇవన్నీ ఆర్డర్ చేసామండి. టేస్ట్ కూడా అన్నీ చాలా బాగున్నాయి. అలానే ఇక్కడ ఫిల్టర్ కాఫీ కూడా ఉంది, చాలా బాగుంది టేస్ట్ అయితే. కాకపోతే ప్లేస్ సంపాదించడం, మన టిఫిన్ సంపాదించడమే కష్టం. అంత పబ్లిక్ ఉంది, అంత రష్ ఉంది ఇక్కడైతే. ప్రైజెస్ కూడా చాలా నార్మల్గా ఉన్నాయండి. మనకి ఇక్కడ ఎట్లా రెగ్యులర్గా ప్రైజెస్ ఉన్నాయో అదే ప్రైజెస్లో ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. అదొక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. కాదు మేము ఫేమస్ దాంట్లో తిందామని చెప్పేసి మేము అక్కడ ట్రై చేసాము. అక్కడ మధ్యాహ్నం నుంచి ఇంకా రూమ్కి వచ్చేసి మేము అక్కడ నియర్ బై ప్లేసెస్ వెళ్ళాము. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అవన్నీ చూసేసి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ టైం అండి. ఈవినింగ్ టైంలో లైటింగ్లో అండి ఎంత బాగుందో మంత్రాలయం అయితే. అసలు ఆ మెయిన్ ఎంట్రన్స్లో ఆ లైటింగ్స్కే మనము అసలు అట్లా నిలబడి చూసేయచ్చు. మీకు మళ్ళీ ఇంకో చెప్పాము, మధ్యాహ్నం పూట అంటే భోజనం కానీ టిఫిన్స్ బయటే తినక్కర్లేదు. దేవస్థానం వాళ్ళే మార్నింగ్ 9 నుంచి కూడా ఫుడ్ అనేది మనకి అన్నదానము ప్రొవైడ్ చేస్తున్నారండి. మనం వెళ్ళి అది అక్కడ భోజనం చేసేసి కూడా మనం వెళ్ళిపోవచ్చు. కాకపోతే అక్కడ ఏంటంటే కింద కూర్చొని తినాలి. పెద్దవాళ్ళతో వెళ్ళినప్పుడు కొంచెం ప్రాబ్లంగా ఉంది, కింద కూర్చోలేరు కాబట్టి మేము బయట భోజనము, బయట టిఫిన్లు తిన్నాము. మీకు ఎటువంటి ఇబ్బంది లేకపోతే చక్కగా మీరు ఆ సదుపాయాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. చూసారా, నైట్ టైం వ్యూ అండి ఇదంతా. మేము ఈవినింగ్ కూడా వచ్చి మళ్ళీ మేము ఫ్రెష్ అప్ అయి స్నానాలు చేసేసుకొని మళ్ళీ ఈవినింగ్ కూడా దర్శనానికి వెళ్ళామండి. దర్శనానికి వెళ్ళినప్పుడు మాకు తెలీదు అక్కడ అప్పుడు ఈవినింగ్ టైంలో అన్ని రకాల రథాల మీద సేవలు ఉంటాయని, ఊరేగింపులు ఉంటాయని. ఆ విధంగా అప్పటికప్పుడు చూసామండి. మీకు సేవా టికెట్ల వివరాలు కూడా ఇవన్నీ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఈ సేవా టికెట్స్ అన్నవి అంటే వెండి రథం కనుక మనం సేవా టికెట్ తీసుకోవాలంటే 5000, బంగారంది అయితేమో 7000, నవరత్నాలు పొదిగిన రథాన్ని కనుక మనము లాగాలంటే మనకు 13,000 అండి దాని టికెట్ రేట్ అనేది. ఇవన్నీ ఆన్లైన్లో దొరుకుతున్నాయి మీకు. మీరు బుక్ చేసుకొని మీరు వెళ్ళొచ్చు ఈజీగా. సో ఈవినింగ్ వచ్చేసరికి మేము ఈ హోటల్లోనే మేము టిఫిన్ చేసామండి. ఇంకా భోజనం చేయలేకపోయాము.
సో లైట్గా టిఫిన్ చేసేసి మేము ఇంకా మళ్ళీ నైటే కదా ట్రైన్, నైట్ 11:40 అండి మంత్రాలయం రోడ్ నుంచి సేమ్ రాయలసీమ ఎక్స్ప్రెసే. మనకి సికింద్రాబాద్ వచ్చేసరికి మార్నింగ్ 5:30 అవుతుంది. ఒక 1 అవర్ అటు ఇటు లేట్గా వస్తుందండి. మేము స్టేషన్కి వచ్చేసామండి. వచ్చేసి మా ట్రైన్ కూడా వచ్చేసింది. ట్రైన్ చూసారా అన్ని బెడ్లు వేసేసుకొని రెడీ అయిపోయామండి పడుకోవడానికి. చూసారా ఎంత ఈజీగా వెళ్ళవచ్చు. మాకు ట్రాన్స్పోర్ట్ సరిగ్గా లేదని తెలిసి మాకు చాలా కష్టం అనిపించింది మంత్రాలయం రోడ్ వెళ్ళటం అనేది. ఇప్పుడు అన్నీ తెలిసింది, చాలా ఈజీ అండి. ఒక్క రోజులో మనము వెళ్ళి రావచ్చు మంత్రాలయానికి. నెక్స్ట్ వీడియోలో అక్కడ నియర్ బై ప్లేసెస్కి ఎలా వెళ్ళాలి, ఎంత బడ్జెట్ అవుతుంది కూడా మీకు వివరంగా చెప్తాను. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ కూడా చేయండి. ఉంటాను, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.